అనుకున్నంత పనయ్యింది. ఫస్ట్ వన్‌డేలో చచ్చి చెడి గెలిచినప్పుడే టీమిండియా పర్ఫార్మెన్స్ పై అందరికీ డౌటొచ్చింది. ఇదేదో తేడాగా ఉంది అని అప్పుడే చాలామంది అనుమానించారు కూడా. ఇక్కడికొచ్చింది కివీస్ టాప్ టీమ్ కూడా కాదు. ఏడుగురు కొత్త వాళ్ళని తీసుకొని దాదాపు బి టీమ్‌తో రంగంలోకి దిగింది న్యూజిలాండ్. చివరికి ఆ బి టీమ్‌పై కూడా ఓడిపోయి చరిత్రలో ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైమ్ వాళ్లకు వన్‌డే సిరీస్‌ను అప్పగించేసింది టీమిండియా. అక్కడికి విరాట్ కోహ్లీ పోరాడాడు కాబట్టి, సెంచరీతో చెలరేగాడు కాబట్టి, మూడో వన్‌డేలో కాస్త గౌరవంగా ఓడిపోయింది. కానీ లేదంటే ఆ కివీస్ ప్లేయర్లు టీమిండియాను చావు దెబ్బ కొట్టేవాళ్లే. అసలు ఈ టీమిండియాకు ఏమైందో, ఎందుకు వరుస ఓటములొస్తున్నాయో ఆ గంభీరుడికి, ఆ అగార్కరుడికే తెలియాలి. ఇదైపోయింది. ఇంకో 2 రోజుల్లో టీ20 సిరీస్ స్టార్ట్ కానుంది. అక్కడ కూడా సమర్పించేసుకుంటే పరాజయం పరిపూర్ణమవుతుంది. ఆ తర్వాత ఎంచక్కా మనం జింబాబ్వే, యూఏఈ, అమెరికా లాంటి టీమ్‌తో ఆడుకుంటే సరిపోతుంది అని భారీగా నిట్టూరుస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అంతేగా, అంతకంటే ఇంకేం చేస్తాం?